పూను రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవుని యొక్క కృప చేత మీరు బలపరచబడి దీవింపబడారని నమ్ముచున్నాను. ఈ ఉదయ కాలము దేవుని వాక్యమును జ్ఞానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనమును మనం చూసినట్లయితే, వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిగైన కలగదు, ఎండ మామూలైనను ఎండ అయినను వారికి తగులదు. ఇదేనా మన జీవితంలో సురక్షితమైన మార్గములో మనం ప్రవేశించాలన్నా, దేవుని కృప కొరకు దేవుని కృపలో మనము జీవించాలన్నా ఆయన కనికరము చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే, వారి యందు కనికరించువాడు వారిని తోడుకుని పోవును. ఇదినాన్న ఆయన కనికరము చేత మనము నడిపింపబడినప్పుడు, ఆయన కృప చేత మనము నడిపింపబడినప్పుడు, ఆయన సహాయము చేత మనము నడిపింపబడినప్పుడు, మనం వెలుచున్న ప్రతి మార్గాన్ని కూడా ప్రభువు సరళము చేస్తూ మనకు కావలసిన స్థితిగతులను, మనకు కావలసిన ఆశీర్వాద దీవెనలను, వ్యాపారము ఆశీర్వాదములు కూడా మనకు అనుగ్రహించడానికే ఆయన చాలిన దేవుడు. దేవుడి వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చప్పున నడవకుండా ఎవరైతే ఉంటారో వారు నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటారని భక్తుడైన దావీదు మొదటి కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. ఇదేనా ఎవరైతే నీటి బుగ్గ అనగా జీవ జలములను ఉపగింపజేసి ప్రభు యొద్ద ఎవరైతే స్థిరులుగా నిలబడతారో, ఎవరైతే ఆయనతో అంటగట్టబడతారో, ఆయనతో కలిసి జీవించగలుగుతారో, వారి జీవితాన్ని దేవుడు బలపరచడమే కాదు, అది ఏ స్థితిలోనైనా ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దినాన నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు? వేటి దగ్గర నువ్వు నాటబడి ఉన్నావు? లోకంలో నాటబడి ఉన్నావా, లేదా దేవునిలో నాటబడి ఉన్నావా? నువ్వు దేవునిలో నాటబడినట్లయితే గనక ఆయన నీ జీవితాన్ని ఉపగింపజేసి, నీ జీవితాన్ని, నీ ఒక జీవిత వేరులను లోతుగా పంపి, ఆయన నీ జీవితానికి ఎటువంటి ఎండ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి స్థితిగతులు నీకు కలిగినా, నీకు భిన్నమైనవి, వాటన్నిటి నుండి తప్పించి, వాటన్నిటి నుండి నీకు విడుదలనిచ్చి నేను సరళమైన మార్గంలో నడిపించడానికి మనము ఆరాధిస్తున్న జీవం కలిగిన యేసు ప్రభు వారు చాలిన వారని దినాన్న నేను సెలవిస్తూ ఉన్నాను. నీ స్థితి దినాన్న ఎండిపోయే స్థితిలో ఉన్నదా? అడిగంటిపోయిన స్థితిలో ఉన్నదా? పడిపోయే స్థితిలో ఉన్నదా? అయితే నువ్వు ఆయనతో నడవట్లేదేమో, నువ్వు ఆయనలో నిలబడట్లేదేమో, నువ్వు ఆయనతో ఏకీభవించలేకపోతూ ఉన్నావేమో. అందుకే నీ జీవితంలో ఎండమాములు ఎదురొస్తూ ఉన్నాయి, వాటిని చూసి నువ్వు భ్రమపడుచు ఉన్నావు. ఇదే ఆశీర్వాదం అని లోకములో ఆగిపోతూ ఉన్నావు, ఇదే దీవెన అని లోకములో ఆగిపోతూ ఉన్నావు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఎండ మామూలను కాదు గాని నీటి బుగ్గల యొద్దకు నేను మిమ్మలను నడిపిస్తా. ఇదేనా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ఎదురుగా నీళ్లు ఉన్నాయన్న ఆలోచనలు మనం వెళ్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు అనేది ఉండదు, అక్కడ ఎంత మాత్రం కూడా నీరు అనేది దొరకదు మనకి. అదేవిధంగా ఇదేనా లోకములో కనిపించే స్వల్పమైన వాటి కోసము ఇదినా క్రైస్తవులు పరుగులెడుచు ఉన్నారు. వాళ్ళు వాటి కోసం తన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాలను దేవునికి అప్పగించకుండగా, వారి తలంపులను దేవునికి అప్పగించకుండగా లోకపు వాటిలో పడిపోతూ దేవుడు ఇచ్చు మహోన్నతమైన కృపను వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆయన నిన్ను స్థిరపరచాలని, ఆయన నిన్ను బలపరచాలని, ఆయన నీ జీవితాన్ని బలమైన యోధులుగా ఆయన మార్చాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. మరి దినాన్న ఆయన యందు కనికరము, ఆయన యందు కృప, ఆయన ఇచ్చే ఆ ఒక బాహుల్యము నువ్వు పొందగలిగినట్లయితే గనక దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీటి బొగ్గుల యొద్దకు నేను మిమ్మలను నడిపిస్తానని దేవుని వాక్యం అంటుంది. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? దుప్పికి తెలుసు నీరు ఉన్న చోటు నాకు ఎటువంటి కొదవ ఉండదని,
నీరు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నేను నివసిస్తే ఎటువంటి ఇబ్బందులకు నేను గురిగానని ఆ దుప్పి తెలుసుకుని నీటి వాగుల కొరకు పరిగెడుతూ ఉంటుంది. ఇది నాన్న యేసు ప్రభు వారు నీతో ఉన్నట్లయితే, ఆయనను నువ్వు చేర్చుకున్నట్లయితే, ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన యందు నువ్వు ఇష్టముగా జీవించినట్లయితే నీ జీవితమునకు నా జీవితమును కూడా ఎటువంటి ఆశీర్వాదము లోటు కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? కనికరము చూపగలిగిన ప్రభు చేతికి నువ్వు అప్పగింపబడ్డావా లేదా? ఒకసారి ఆలోచన చేయి. కనికరము చూపగలిగిన దేవునిలోనికి నువ్వు చేర్చబడ్డావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ చేతిని పట్టుకున్నట్లయితే, ఆయన నిన్ను నడిపించినట్లయితే, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళినట్లయితే, ఆయన మార్గములు మన ఆలోచనల కన్నా, మన ఉద్దేశముల కన్నా, మన తలంపుల కన్నా అవి చాలా అధికమైనవని మర్చిపోవద్దని ఇది నేను సెలవిస్తూ ఉన్నాను. ఆయనతో నువ్వు నడిచినట్లయితే ఆయన నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఆకలి దప్పికలు లేని కృపను నీకు చూపిస్తాడు. ఎండ అనగా శ్రమ బాధలు నీ జీవితంలో రాకుండానట్లు ఆయన నీ జీవితంలో తన మహాకృప చేత ప్రభు నిన్ను బలపరుస్తాడని మర్చిపోవద్దు. ఇది నన్ను అటువంటి జీవితం నువ్వు కలిగి జీవించాలనంటే ఏదైనా మేము ప్రార్థించు. దేవా, నీ కృపతో నన్ను నడిపించాయని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే గనక ఆయన మన జీవితంలో కృప చూపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నీ కృపతో నన్ను నడిపించని ఎంతమంది అయితే విశ్వాసముతో నీ యందు నడుస్తూ ఉన్నారో, నీ బిడ్డల జీవితములలో మీరు కార్యములను దయచేసి వారి యొక్క జీవితాలను నీటి బుగ్గల యొద్దకు నడిపించి వారి యొక్క ఎండలను అనగా శ్రమ వేదనను తొలగించమని ప్రార్థిస్తూ ధనమంతని కృపా దీవెనలు మా జీవితంలో జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.